హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా స్పెషలే. ఎందుకంటే చూడండి, చికెన్ కర్రీ అనమాట. రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది, గ్రేవీ కర్రీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సరే, ఇప్పుడు రెసిపీలోకి వచ్చినట్లయితే ముందు సన్నగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి. చికెన్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎట్లాగో ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా గ్రేవీ అని. ఇప్పుడు ఆ గ్రేవీ కోసం మిక్సర్ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు అప్పటికప్పుడే తీసుకున్నాను నేను, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత అనాస పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ జాపత్రి వేసేసాము. అండ్ సీక్రెట్ ఏంటంటే మంచిగా గ్రేవీ రావడం కోసం ఈ తెల్ల నువ్వులు గైస్, అసలు చాలా చిక్కగా గ్రేవీ రావడానికి అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫస్ట్ గ్రేవీకి. అందుకని అది తీసుకున్నాం. ఇప్పుడైతే మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనమాట. ఇది చాలా మంచి ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నెక్స్ట్ వీటిని కలుపుతూ ఉండాలి. అది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం టొమాటోస్ వేసుకుంటాం అనమాట. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఈ మిక్చర్కి మనం యాడ్ చేసేసుకొని బాగా కొంచెం ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ అవర్ చికెన్ గైస్. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఫ్రెష్గా తీసుకున్నాము. ఇంకా దీన్ని కూడా యాడ్ చేసేసేయాలి. ఇంకా వండకుండానే నాకైతే బాగా ఆకలేసేస్తుంది గైస్. అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, ఈ చికెన్ అంటేనే అంతే కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పసుపు యాడ్ చేస్తుంది మమ్మీ, తర్వాత కారం అనమాట. అండ్ నెక్స్ట్ ఉప్పు ఎప్పుడైనా సరే రాళ్ళ ఉప్పే వాడతాం మా ఇంట్లో. ఎందుకంటే అది చాలా మంచిదంట హెల్త్కి. మా డాడీ ఎప్పుడు రాళ్ళ ఉప్పే వాడమని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువగా తిప్పేయకూడదు, ముక్కలు సెపరేట్ అయిపోతాయి అంట. జస్ట్ 1-2 సార్లు. ఇప్పుడు నెక్స్ట్ మన ధనియాల పొడి వేసుకున్నాము. అండ్ గరం మసాలా కూడా వేస్తామన్నమాట. అండ్ ఒక్కసారి కలిపేసి నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా గ్రేవీ, అది తెచ్చి యాడ్ చేసేసుకున్నాం. అసలు సినిమా మొత్తం ఈ గ్రేవీలోనే ఉంటుంది గైస్. అసలు ఈ రోజుదైతే చాలా టేస్టీగా వచ్చింది. అయితే ఇప్పుడు ఇందాక తీసుకున్న దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ అనమాట. మ్యాక్సిమం ఒక చిన్న టీ గ్లాస్ అంత పడతాయి అనమాట వాటర్. అవన్నీ వేసి 1-2 సార్లు మంచిగా ముక్కల్ని సెట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏముంది, కుక్ చేసుకోవడమే. బాగా మెల్లిగా సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవడమే. చూడండి, అసలు ఆ సువాసనకి ఇల్లు మొత్తం గుమగుమ అంటుంది. అయితే లాస్ట్లో కర్రీ లీవ్స్ యాడ్ చేసాము, కొంచెం కొత్తిమీర. కర్రీ లీవ్స్ ఎప్పుడు లాస్ట్లోనే యాడ్ చేయండి గైస్, అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, అయిపోయింది మన చికెన్ కర్రీ. మేమైతే రోటీలో తిన్నాము ఈరోజు. మీరు రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంది. నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు ఈ కర్రీ. ట్రై చేశారా ఇంట్లో? నాకు చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా చెప్పండి. అంతే గైస్, బాయ్.